ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి ఒక్క అడుగు దూరంలో ఉన్నావు నీ విజయానికి. నీ సాయి తండ్రి మాట విను, నీకు తప్పకుండా విజయం దక్కి తీరుతుంది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనకి ఏ విజయాన్ని దగ్గర చేయాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి కొట్టి పారేయకుండా నీ బాబా మాట విను. నువ్వు ఒక్క విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నావు కాబట్టి ఈ ఒక్క అడుగు నువ్వు అందుకొని విజయం అందుకోవాలంటే నీ సాయి మాట ఖచ్చితంగా నువ్వు విని తీరాలి. తల్లి నువ్వు కొన్ని సంవత్సరాలుగా ఒక విషయం జరగాలని వేచి ఉన్నావు. దానికి ప్రతిఫలం రావాలని, గొప్ప విజయాన్ని అందుకోవాలని నువ్వు ఎంతగానో తాపత్రయపడుతున్నావు. నీ యొక్క ఆ కోరిక తీరడమే కాకుండా నీ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. దీన్ని నీకు ఎలా అందజేయబోతున్నానో పూర్తిగా చెబుతున్నాను, జాగ్రత్తగా వినమ్మా. నీ బాబా గారిని వేడుకుంటూ ఉన్నావు కదా, నా జీవితాన్ని మార్చేది నువ్వే కదా బాబా. నా జీవితకాలం నేను ఎదురు చూసినటువంటి విజయం, అలాంటి గొప్ప విజయాలు కూడా అతి దగ్గరలో నాకు అందించు. నేను పడుతున్న కష్టాల నుంచి నన్ను విముక్తిని చెయ్యని నా దగ్గర కోరావు కదా, అన్నీ కూడా చేస్తాను తల్లి. ఇన్ని రోజులు నువ్వు శ్రమ పడ్డావు కదా, దానికి నువ్వు చూపించిన దానికి బహుమతి అందిస్తాను. ఖచ్చితంగా ప్రతిఫలం అనేది దక్కుతుంది. నువ్వు అనుకుంటున్న విజయం నీకు చేరి తీరుతుంది. నువ్వు ఏదైతే జీవితకాలం ఎదురు చూసావో అది నీకు తప్పకుండా దక్కుతుంది. అయితే ఏ విధంగా ప్రతిఫలం దొరకబోతోంది, ఇంకా ఎప్పుడు ఆ విజయాన్ని నువ్వు చేరుకుంటావు అని ఈ సాయి తండ్రి మాటల్లో ఖచ్చితంగా విని తెలుసుకో తల్లి. ఇక ఆలస్యం చేయకుండా ఏం చెబుతున్నానో మనసు పెట్టి జాగ్రత్తగా వినమ్మా. ఈ సందేశం నేను నీ కోసం మాత్రమే తీసుకుని వచ్చాను. నీ సాయి మాటలు పూర్తిగా విను. సరిగ్గా నువ్వు అర్థం చేసుకుంటే 5 రోజుల్లోనే నీ కోరిక తీరబోతుంది. ఇది శుభరోజున, ఈ యొక్క గురువారం రోజున నీకు అందుతుంది కదా. నువ్వు కోరినటువంటి మంచి స్థాయిని నీకు ఇస్తాను. నువ్వు నా దగ్గర చెప్పావు కదా, బాబా నీ బిడ్డవైనా నన్ను అందరికంటే ఎత్తులో నిలబెట్టు, గర్వంగా నేను బ్రతకాలి, ఎవ్వరి దగ్గర కూడా చెయ్యి చాచకుండా బ్రతకాలి, ఎలాంటి దౌర్భాగ్యం నాకు రాకుండా నేను మంచిగా జీవితాన్ని నాకు ప్రసాదించు అని నువ్వు నన్ను అడిగావు కదా. ఇక నువ్వు విజయంని అందుకోబోతున్నావు. ఎందుకంటే ఈ సాయి అనుగ్రహం వల్ల. కాబట్టి ప్రశాంతంగా ఉండు. నీ తండ్రి చెప్పేది ప్రశాంతంగా విను, హాయిగా ఉండు. ఈ సాయి మాట ఇప్పుడు విన్నాక నువ్వే ఆశ్చర్యపడే ఒక విజయం అందుకుంటావు. అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. ఇప్పుడు నీ కష్టాలను తీరాలని ఎంతో ఆరాటపడ్డావు, అవునా కదా. ఎంత కష్టపడ్డా సరే గెలుపు రావడం లేదే అని ఎంత ప్రయత్నించినా సరే అసలు ఫలితమే రావడం లేదే. ఇంకా ఎన్ని రోజులు ఓపికగా ఎదురు చూడాలి? నా బాబా అయితే ఎదురు చూడమంటున్నారు.
ఇంకా ఎన్ని రోజులు నాకు ఓపిక నశిస్తుంది. ఎన్ని విధాలుగా నీ బాబాని నువ్వు ప్రశ్నిస్తున్నావు, అడుగుతున్నావు. అవును కదా తల్లి, వినమ్మా, అన్నిటికీ నేను సమాధానం చెబుతాను. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాను. అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు. నీ బాబా ఏం చేస్తున్నారో తెలియకే నువ్వు ఇంతలా బాధపడి మనసుని కృంగదీసుకుంటున్నావు. నీ బిడ్డ కోసం ఈ సాయి తండ్రి పడే ఆరాటం తెలియకే ఇంతలా నువ్వు ఆలోచిస్తున్నావు. ఇక అవన్నీ కూడా నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈరోజు వచ్చాను. శ్రద్ధగా మనసు పెట్టి విను. ఇక నువ్వు నేను చెప్పేది మనసు పెట్టి విను తల్లి. ఇది కేవలం నీ కోసమే, నీ కోసం మాత్రమే. అయితే వింటున్నావు కదా నా బిడ్డ, ఇది విన్నావంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి కూడా చెప్తాను. నువ్వు తెలుసుకుంటావా అమ్మా? బాబా నా గురించి నాకు తెలియదా? అదేంటి మీరు అలా అంటున్నారు అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. ఎవరికైనా సరే వారి గురించి వారికి తెలియకుండా ఉంటుందా అనే సందేహం కూడా నీకు వచ్చి ఉంటుంది. త్వరలోనే, అతి త్వరలోనే అది నివృత్తి అవుతుందమ్మా. అలాగే నీ బాబాపై నీకు ఇంకా నమ్మకం పెరుగుతుంది. నాకంటే నా గురించి నా బాబాకే ఎక్కువ తెలుసు అని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావని నీకు తెలిసినా నేను కూడా నీ గురించి ఆలోచిస్తున్నాను. చూడు తల్లి, జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు. అలా దొరికితే అది ఎక్కువ రోజులు నిలవదు. ఒకవేళ దొరికినా నీ వద్ద నిలవకుండా పోతుంది. నువ్వు కష్టపడి పైకి మెట్లు ఎక్కితేనే నీకు విజయం స్పష్టంగా అందుకోగలవు. అంతేకాని కింద నుండి అందుకోవాలంటే ఎలా? నీలో ఏదైనా గెలవాలన్నా, విజయం సాధించాలన్నా సరే మెట్టు అనేది నువ్వు ఖచ్చితంగా ఎక్కే తీరాలి. ఇప్పుడు నీ ముందు ఒక 10 మెట్లు ఉన్నాయి. వాటిలో 9 మెట్లు నేను చెయ్యి పట్టుకొని మరీ జాగ్రత్తగా నిదానంగా నిన్ను పైకి ఎక్కించేస్తాను. ఇక ఆఖరి మెట్టు మాత్రం నా సాయం లేకుండానే నువ్వే ఎంతో ధైర్యంగా ఈ 10వ మెట్టు అనేది ఎక్కగలవు. తప్పకుండా నువ్వు ఎక్కగలవు. ఆ యొక్క ధైర్యం నీకు ఉంది. నిన్ను నేను బలంగా తయారు చేస్తాను. ఈ 9 మెట్లు ఎక్కేలోగా ఇక్కడి నుండి లెక్క పెట్టుకో అమ్మా. ఒకరోజు మొదలవ్వగానే ఇక అప్పటి నుంచి కాస్త ఆలోచించాలి. అసలు నేను ఎక్కడున్నాను? ఏమన్నా మెట్లుపై ఉన్నానా అని ఆలోచించు. ఏ మెట్టుపై ఉన్నానో నీకే అర్థమవుతుంది. ఇంకా ఎన్ని మెట్లు ఎక్కితే నేను గెలవగలను అని ఆలోచిస్తే నీకే స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలి అంటే కొన్నిసార్లు ఓడిపోక తప్పదు. ఓడిపోతే కొన్నిసార్లు నీకే మంచిది. కొన్ని సమయాల్లో గెలవడం కంటే ఓడిపోవడమే ఉత్తమం. అది నీకు ఈరోజు అర్థం కాదులే. అర్థం కాకపోయినా సరే ఒకరోజు తప్పకుండా నీకు తెలుస్తుంది. ఏదో ఒకరోజు అతి త్వరలోనే నీకు అది రానుంది. చూడమ్మా, ఓటమి ఎదురైతే భయపడకు. ఎప్పుడూ కూడా భయపడకు. విజయం సాధించాలన్న మనోబలం నీకు కలుగుతుంది. తల్లి, నీకున్న 10 మెట్లలో మొదటి మెట్టే ఓటమి. నువ్వు వింటున్నది నిజమే. మొదటి మెట్టే ఓటమి. ఇక నువ్వు ఆ మెట్లు కూడా ఎక్కేశావు. ఇక రెండవ మెట్టు ఏంటో తెలుసా? అవమానాలమ్మా. అవమానాలు 2వ మెట్టు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవ్వాల్సిందే, ఎక్కాల్సిందే. ఇక ఆ 2వ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు, ఎంతో కృంగిపోయావు, కన్నీరు మున్నీరు అయ్యావు. అవునా కాదా? అయినా సరే బాధపడవద్దు. ఇక ఆ 2వ మెట్టు కూడా ఎంత బాధలోనైనా ఎవరు ఎలాంటి వారు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. అలా తెలుసుకున్న తర్వాత నీకు ఎలా మెలగాలో తెలుస్తుంది, ఎలా ఉండాలో కూడా నీకు అర్థమవుతుంది. అందుకే చెబుతున్నాను తల్లి, దేనికి కూడా ఏ సందర్భంలో అయినా సరే నీకు మంచి జరుగుతుందని నువ్వు 2వ మెట్టు కూడా ఎక్కేశావు అంటే 3వ మెట్టు విమర్శలు. నువ్వు ఏ పని చేసినా అందరూ నిన్ను విమర్శిస్తూనే ఉంటారు. అది మంచైనా చెడైనా అది నువ్వు విమర్శ అనేది ఎదుర్కోవాలి. నువ్వు ధైర్యంగా ఆ మెట్టు కూడా ఎక్కేసావమ్మా. ఇక 4వ మెట్టు ఏంటో తెలుసా? ఎవ్వరూ నీకు తోడు లేకపోయినా సరే ఓర్పుతో ఆ మెట్టును నువ్వు ఎక్కాలి. ఇప్పుడు ఎక్కేసావు తల్లి. ఇక 5వ మెట్టు అంటావా? ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరమయ్యారు. వారిలో నీ బంధువులు, స్నేహితులు, నీ వాళ్ళు, నీ బంధం ఎవ్వరైనా సరే
అందరూ ఉన్నారు. ధైర్యంగా ఆ మెట్టుని కూడా నువ్వు ఎక్కేసావు తల్లి. దీనికి నీ బాబాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది నిన్ను చూసి. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే నీకున్న అడ్డంకులు కూడా దాటుకుని మరీ ముందుకు వచ్చావు. ఇది ఈ సాయి బిడ్డగా నేను గర్వించదగ్గది. ఎదుర్కొన్న నువ్వు 9 మెట్లు ఎక్కేశావు చూడమ్మా. ఈ 9వ మెట్టు వరకు కూడా నీ బాబా ఏ రోజు నీ చెయ్యి వదలలేదు. ఎప్పుడు నా బిడ్డకు అండగా నిలబడి ఉన్నాను. అలాంటిది నువ్వు ఈ 9వ మెట్టు ఎక్కింది నీ సాయి ఆశీర్వాదంతో అని గుర్తుపెట్టుకో. నా ఆశీర్వాదంతో ఆ పై మెట్టు నువ్వు అలసట లేకుండా, అలసట అనేది రాకుండా అవలీలగా ఎక్కేశావు. సాయి అని పిలిచావు. అందుకే నేను నీ వద్ద ఈరోజు ఈ సందేశాన్ని తీసుకుని వచ్చాను. చూడమ్మా, తండ్రి ఈ ఒక్క ఆఖరి మెట్టు ఎక్కించు అని నువ్వు అడుగుతున్నావు కదా. కానీ నీకు ఇప్పటి వరకు నువ్వు ఎన్ని మెట్లు ఎక్కినా 9 మెట్లు కూడా నేనే ఎక్కించాను. ఆ విషయం మర్చిపోవద్దు. నువ్వు గుర్తించినంత మాత్రాన, నీకు కనబడినంత మాత్రాన నీ సాయి నీ పక్కన లేనట్టు కాదు కదా తల్లి. ఒక 24 గంటలు కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ నీకు రక్షణగా ఉన్నాను. ఒక్కసారి నా బిడ్డ తన బాధ్యత నాకు అప్పగించాక తన పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. అర్థమైంది కదా. నీకు ఇప్పుడు అర్థమవుతుందా తల్లి? ఇక ఆఖరి 10వ మెట్టు నువ్వు ఎక్కబోతున్నావు. స్వయంగా నువ్వు భయపడవద్దు తల్లి. ఆ మెట్టు కూడా నా ఆశీర్వాదంతో, ఈ బాబా ఆశీస్సులతో ఎక్కేస్తావు. దానికి కూడా నేనే మార్గాన్ని చూపిస్తాను తల్లి. ఇక అదే నీకు విజయం అందుకోగలిగేటటువంటి మెట్టు, చివరి మెట్టు నీకు విజయాన్ని అందజేస్తుంది. ఎంతో ఓర్పుతో, సహనంతో ఉన్నా నిన్ను ఇంకా ఎక్కువ బాధ పెడతానా చెప్పు? పెట్టను కదా. బాధ అనేది పెట్టను. 5 రోజుల్లోనే నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుస్తాను. నీ జీవితంలో ఎంతో ఇష్టమైన కోరిక తీరుస్తాను. అస్సలు బాధపడనక్కర్లేదు. కళ్ళకు కట్టినట్లు నీ గెలుపు నీకు కనిపిస్తుంది కదా. నేనే ఆ గెలుపును అందించబోయేది. నా బిడ్డకు కావలసినవన్నీ నేను అందిస్తాను. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి. ప్రశాంతంగా నిద్రపో. నీ సాయి వాక్కు నమ్ముతున్నావు కదా. ఇక హాయిగా ఉండు. దేనికి కూడా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నేను అన్నీ చూపిస్తాను కదా, చదివిస్తాను కదా. నిశ్చింతగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పటి వరకు అయితే ఇన్ని మెట్లు ఎక్కగలిగావో, ఎలా అయితే అనుకునే రీతిలో సహాయం అందిందో అదేవిధంగా నీకు అందాల్సిన సమయంలో సహాయం నేను అందిస్తాను కదా. ఇందులో ఎటువంటి మార్పు లేదు. తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఏదైనా ఈ బాబాని కోరావో అది నెరవేరేలా చేస్తాను. ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. హాయిగా ఉండు. విజయం ఖచ్చితంగా నిన్ను వరిస్తుంది. విజయం నీకు సొంతమవుతుంది. నీకు నీ భుజం తట్టి మరీ నిన్ను ముందుకు నడిపిస్తాను కదా. ముందుకు నడిపించేది ఈ సాయి అని గుర్తుపెట్టుకో. ఎలాంటి ఆలోచన లేకుండా ముందడుగు వేయి. అన్నీ నీకు సానుకూలంగా తీరుతాయి. జరిపించే బాధ్యత నాది. సంతోషంగా ముందుకెళ్ళు తల్లి. అంతా మంచే జరుగుతుంది. ఈ సాయి వాక్కు నీకు బ్రహ్మవాక్కుతో సమానం. ఈ సాయి సత్యవాక్కు నీకు మంచినే కదా నేర్పిస్తుంది. ఇక అంతా కూడా నీ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కించిన నేను 10వ మెట్టు ఎక్కించకుండా ఉంటానా చెప్పు? విజయాన్ని అందించకుండా ఉంటానా? నీ సాయి ఎప్పుడూ నీకు ఆశీర్వాదం అందిస్తూనే ఉంటారమ్మా. ఆ విషయాన్ని నీకు గుర్తుపెట్టుకొని నువ్వు ముందుకు నడిస్తే చాలు. అంతే చాలమ్మా. ఈ బాబా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారని సాయిబాబా అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.